హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో ఇప్పుడే నేను మా వారు బయటకు వెళ్తున్నాము. పిల్లలకి ఏమైనా బట్టలు తీసుకుందామని. అంటే సమ్మర్ వచ్చేసింది కదండి. సో ఏదైనా కాటన్ ఫ్రాక్స్ కానీ లేదంటే కాటన్ పలాజోస్ అలాంటివి తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా, ఓకేనా? అలాగే వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తానండి. చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? వీడియో చూస్తూనే ఉండండి. బాయ్. ఇంకిప్పుడు షాపింగ్కి బయలుదేరి వెళ్ళాలండి. ఇక్కడ మీకు క్లైమేట్ చూపిస్తున్నాను అనమాట. ఎలా మబ్బుగా ఉందో చూడండి. అది కాక సమ్మర్ కదా, తొందరగా చీకటి పడదు. మామూలుగా అయితే చలికాలంలో 6కి అయ్యేటప్పటికల్లా చాలా చీకటి అయిపోతుంది. బట్ సమ్మర్ కదా 6:30 వరకు కూడా మనకి వెలుతురుగానే ఉంటుంది. ఇంక ఇప్పుడు చాయ్ పెట్టుకోవాలండి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవాళ సండే మార్కెట్ కదా, సండే మార్కెట్లో తెచ్చామన్నమాట. ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తానండి నేను సండే. ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. అదే బయట కొనాలంటే చాలా కాస్ట్లీ కదండి. ఎండలు ఎలా మండిపోతున్నాయో రేట్లు కూడా అలాగే మండిపోతున్నాయి. సో ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాం అనమాట. ఆల్ వెరైటీస్ తీసుకొస్తానండి. కూరగాయలు అన్ని వెరైటీస్ తినాలి. బీరకాయ అవన్నీ కూడా పెడతాను పిల్లలకి. బీరకాయలో ఫైబర్ ఉంటుంది. తర్వాత బీట్రూట్, క్యారెట్ చాలా మంచిది. టొమాటో తీసుకుంటాం. ఆల్ వెరైటీస్ అన్నీ తీసుకుంటామండి. అన్ని పోషకాలు మన శరీరానికి అందాలన్నమాట. అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. ఇంక ఇప్పుడు ఇవి సర్దాలండి. బట్ చూస్తాను, టైం ఉంటే ఇప్పుడు సర్దుతాను, లేకపోతే ఇంకా రేపు మార్నింగే సర్దుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు చాయ్ పెట్టేయాలన్నమాట. చాయ్ తాగే ఇప్పుడు బయలుదేరుతాము. పెట్టేశానండి చాయ్. ఇంకా ఇవన్నీ గ్లాసెస్లో అది పోసేసి అందరం కూర్చొని తాగాలి. అక్క, బావగారు, మా వారు, నేను, పిల్లలు అందరం అన్నమాట. అంటే పిల్లలకి ఏం పోయలేదు, పిల్లలు ఏం తాగరనమాట. వాళ్ళు స్నాక్స్ ఏవో తిన్నారు. సో మా నలుగురికి, తర్వాత మా పెద్ద బావగారికిను. ఇంకా షాపింగ్కి వచ్చేసామండి. ఇది ఎక్కడంటే కేపీహెచ్పి అండి. కేపీహెచ్పి జేఎన్టీయూ దగ్గర మార్కెట్ ఉంటుంది కదా, అక్కడనమాట. అక్కడ కొంచెం ప్రైజెస్ అవి రీజనబుల్గా ఉంటాయి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే కదండి. ఎక్కడ తక్కువగా ఉంటుంది, ఎక్కడ రీజనబుల్గా ఉంటుంది అని ప్రతి దాంట్లో చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటూ ఉంటాము. కానీ ఎంత చూసుకున్నా సరే ఖర్చు పెట్టే చోట ఖర్చు పెడుతూనే ఉంటాము. అదే కదా మన మెంటాలిటీ. ఎక్కడో తగ్గిద్దాము అనుకుంటాము, కానీ అది ఎక్కడో పెంచుకుంటూ పోతాం అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ మాట్లాడదామంటే ఎంత సౌండ్ పొల్యూషన్ అనండి, అసలు మాట్లాడడానికి కుదరలేదు నాకు. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. బాగున్నాయండి. పిల్లలకైతే మేము పలాజోస్, తర్వాత టీషర్ట్స్ అట్లా కొన్ని వెరైటీస్ తీసుకున్నాము. నేను మీకు అది షాపింగ్ వీడియో సెపరేట్గా తీసి పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే షాపింగ్ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. ఈవినింగ్ వచ్చేటప్పటికి, మేము ఇంటికి వచ్చేటప్పటికి మా బావగారు వాళ్ళు ఉన్నారనమాట. సరే ఇంకా నాకు అప్పుడు షూట్ చేయడం కుదరలేదు. అందుకని సెపరేట్గా అది వీడియో చేసి పెడతాను. ఇక్కడ 150, 200 అట్లా ఉన్నాయండి. మెటీరియల్ అది కూడా బాగుంది, క్వాలిటీ. తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇంకా షాపింగ్ అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంటుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.